నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హతమారిస్తే డబ్బే డబ్బంటూ మాట్లాడుకుంటున్న ఇద్దరు రౌడీ షీటర్ల వీడియో బయటకు వచ్చింది. కోటమిరెడ్డి హత్యకు 5 రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేశారని, ఈ గ్యాంగ్లో రౌడీ షీటర్ శ్రీకాంత్ ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నట్టు గుర్తించారు. ఫుల్గా మద్యం సేవించి ప్లాన్ గురించి చర్చించుకున్నారు. ఈ వీడియోలో రౌడీ షీటర్ జగదీష్, మహేష్, వినీత్తో పాటు మరో ఇద్దరున్నారు. ఈ వీడియో విషయం తన దృష్టికి వచ్చిందని, విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు ఎస్పీ కృష్ణకాంత్. ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు. నేను డబ్బు సమస్య రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. నిన్ననే కదా మా వాడితో మా ఫ్రెండ్ ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు. నేను చూసుకోండి. డబ్బు సమస్య రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. నిన్ననే కదా మా వాడితో మా ఫ్రెండ్ ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు. నేను చూసుకోండి. డబ్బు సమస్య రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. నిన్ననే కదా మా వాడితో మా ఫ్రెండ్ ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు. నేను చూసుకోండి. డబ్బు సమస్య రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. నిన్ననే కదా మా వాడితో మా ఫ్రెండ్ ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు. నేను చూసుకోండి. డబ్బు సమస్య రేపు ఉదయం చూసుకోండి. అయితే రౌడీ షీటర్లు డిస్కస్ చేసుకుంటున్నటువంటి వీడియో ఇది. ఇందులో కోటమిరెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ ఒక రౌడీ షీటర్ మరో రౌడీ షీటర్తో తాగి మాట్లాడుకుంటున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మా ప్రతినిధి జాయిన్ అవుతూ ఉన్నారు, వెంకటనారాయణ జాయిన్ అవుతున్నారు. వెంకటనారాయణ, ఏంటి వీడియోకి సంబంధించి యాక్చువల్గా ఏం జరిగింది, ఎందుకు చంపాలనుకుంటూ ఉన్నారు, అలాగే దీనిపై పోలీసులు ఏమంటున్నారు? చక్రి గత 10-15 రోజుల నుంచి నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రౌడీ షీటర్ శ్రీకాంత్ అరుణ వ్యవహారం సంచలనంగా మారింది. అయితే ఏదైతే జైల్లో ఉన్న రౌడీ షీటర్ కు ఆ పెరోల్ ఇప్పించారంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ పైన కూడా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే వాటి తరువాత ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ రౌడీ షీటర్ శ్రీకాంత్ కు ప్రధాన అనుచరుడుగా ఉన్న జగదీష్ తో పాటు అతని అనుచరుడు మహేష్, అలాగే వినీత్ ముగ్గురు సంభాషణ వీడియోలో ఉంది. ఏంటంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ మద్యం మొత్తులో వాళ్ళు మాట్లాడుకుంటున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళందరూ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేని చంపేసి అయితే ఎవరు ఆ సుపారీ ఎవరు పక్కాగా స్కెచ్ వేస్తున్నారనే విషయాలని ఇంతవరకు బయటికి రాలేదు. కానీ ఆ వీడియోలో మాత్రం క్లియర్ గా జగదీష్, మహేష్ అలాగే వినీత్ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అనేది ఒక వీడియో మాత్రం బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చక్రి, ఆల్రైట్, అంటే దీనికి సంబంధించి ఎవరు వెనకాల ఎవరున్నట్టు, డబ్బు ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారు కోటమిరెడ్డిని చంపితే? ఇదే విషయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో కూడా ఆ ఫోన్ లో సంప్రదించడం జరిగింది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశాము. ఈ వీడియో విషయం ఆయన దృష్టికి తీసుకెళ్తే ఈ వీడియో తన దృష్టిలో కూడా ఉంది. అయితే తనను చంపేందుకు వైసీపీకి చెందిన కీలక నేతలే ప్రయత్నాలు చేస్తున్నారు. అరుణతో పాటు శ్రీకాంత్, అరుణ, జగదీష్లకి వైసీపీకి సంబంధించిన కీలక నేతలే తనను చంపేందుకు సుపారీ ఇచ్చారు అనేది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి ప్రధాన అలిగేషన్ ఉంది. చక్రి, అయితే ఎవరు ఈ రౌడీ షీటర్లు అంతా ఎవరికి అనుచరులు, ఎవరి కోసం పనిచేసే వాళ్ళు, ఎట్లాంటి నేర చరిత్ర ఉంది వీళ్ళకి?
చక్రి, ప్రధానంగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఇటీవల ఉన్న రౌడీ షీటర్ శ్రీకాంత్ కి జగదీష్ అనే వ్యక్తి ప్రధాన అనుచరులు. వాళ్ళు అన్ని రాజకీయ పార్టీ నేతలతో ఆ సంబంధాలు కలిగి ఉంటారు. వారు ఎవరికి పనున్నా వాళ్ళని సంప్రదించే అవకాశాలు నెల్లూరు జిల్లాలో ఉంటాయి. అంటే ఈ రౌడీ షీటర్లు ఎలక్షన్ టైంలో కావచ్చు, బయట మిగతా సమయాల్లో కావచ్చు, అన్ని రాజకీయ పార్టీ నేతలతో సత్సంబంధాలు కలిగి ఉండడం కూడా గతంలో మనం చాలా సందర్భాల్లో చూసాము. అయితే ప్రస్తుతం అతను శ్రీకాంత్ ఏదైతే నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుంచి విశాఖ సెంట్రల్ జైలుకి అతన్ని తరలించారు. ఆయన ప్రియురాలు అరుణ ఇప్పుడు పోలీసు విచారణ ఎదుర్కొంటుంది. జగదీష్ అనే వ్యక్తి, శ్రీకాంత్ ప్రధాన అనుచరుడుగా ఉన్న జగదీష్ ని 5 రోజుల క్రితమే పోలీసులు అరెస్ట్ చేసి జిల్లా జైలుకి తరలించారు. అయితే ఈ హత్య వెనుక శ్రీధర్ రెడ్డిని చంపాలనుకునే పక్కా ప్లాన్ వెనుక ఎవరి హస్తం ఉంది అనేది పోలీసు విచారణలో తెలియాల్సింది. చక్రి, దీని మీద కోటమిరెడ్డి ఎట్లా స్పందించారు? కోటమిరెడ్డితో మాట్లాడితే ఆయన చెప్పింది ఒకటే, ఆ అంశం తన దృష్టికి వచ్చింది, తాను కూడా చాలా బాధపడుతున్నాను, తనను చంపేందుకు రౌడీ షీటర్లో స్కెచ్ వేస్తున్నట్టు ఆ వీడియో కూడా తన నోటీస్ లో ఉంది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఆయన పూర్తిగా వివరణ కోరేందుకు ఆయన మరింత సంప్రదించినప్పటికీ కూడా తాను ఇప్పుడు మాట్లాడలేను, బాధలో ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేసినటువంటి పరిస్థితి. చక్రి, ఏంటి గొడవ ఏంటి అసలు? ఎందుకు కోటమిరెడ్డిని చంపాలనుకుంటున్నారు వీళ్ళు? అసలు గొడవ ఏంటి ఆయనతోటి? అది ఏంటనేది పోలీసు విచారణలో తెలియాల్సింది. ఎందుకంటే ఇటీవల కాలంలో శ్రీకాంత్ కి పెరోల్ అంశం కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ ఇచ్చారు. అయితే శ్రీధర్ రెడ్డి వెర్షన్ ఏంటంటే, శ్రీకాంత్ ఎవరో తనకు తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో వస్తే మా కార్యాలయానికి సంబంధించిన వారు లేఖ ఇచ్చారు, అంతేగాని శ్రీకాంత్ కి తనకి ఎలాంటి సంబంధాలు లేవనేది కోటమిరెడ్డి వెర్షన్. చక్రి, కరెక్ట్. అంటే ఇప్పుడు పెరోల్కి లేఖిచ్చిన వ్యక్తిని శ్రీకాంత్ ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ముఖ్య అనుచరులు అలా అనుకుంటే కూడా ఎందుకు చంపాలనుకుంటారు? అంటే వైరం లేదు కదా, ఇక్కడ స్నేహమే కనపడుతుంది. ఇన్ కేసు అది నిజమే అయితే గనక ఈ విషయం పైన శ్రీధర్ రెడ్డి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే పలు సందర్భాల్లో ఇటీవల అరుణ ఏదైతే రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఉంది, కొన్ని సందర్భాల్లో కూడా ఆమె చెప్పుకొచ్చింది, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అంటే మాకు శ్రీకాంత్ కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉంటారు, మా దేవుడు అంటూ కూడా ఆమె కొన్ని సందర్భాల్లో ప్రస్తావించినటువంటి పరిస్థితి. అయితే అలాంటి దేవుడు అంటున్న అరుణ శ్రీకాంత్ వీళ్ళిద్దరూ శ్రీధర్ రెడ్డిని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనే విషయం పోలీసులు విచారణలో తెలియాల్సింది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సంగనారాయణ. రేపు చూసుకోండి, నిన్ననే కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను. చూసుకోండి, డబ్బు సమస్య. రేపు ఉదయం చూసుకోండి. డబ్బు